తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సౌధ సంస్థలో పనిచేయు సిబ్బందికి యాజమాన్యం పలు రకాల జీవోలను విడుదల చేసినట్లుగా తెలియవచ్చింది. ఉద్యోగుల భవిష్యత్తు కట్టడి చేస్తున్నట్లుగా భావిస్తున్న ఉద్యోగులు దశాబ్దాల కాలంగా లేని నిబంధనలు, రూల్సు మార్పులు చేస్తుండడంతో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విద్యుత్ సౌధ సంస్థలో పనిచేసే ఉద్యోగులు బుధవారం షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సౌధ కార్యాలయ భవనం ముందు వారి ఆక్రోశం, బాధను వెళ్లగక్కిన సంఘాలు రాష్ట్రం ప్రత్యేకంగా తెచ్చుకున్న హక్కులు దక్కకుండా చేస్తున్నారని, జెన్కో ఆర్డర్ నంబర్ 62 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు షెడ్యూల్డ్ కులాలకు ప్రమోషన్లు ఇవ్వడమే గగనం, ఒకరో ఇద్దరు సీఎండీల అయినంత మాత్రాన కండ్లలో నిప్పులు పోసుకొని ఓర్వలేక జీవోల పేరుతో ప్రమోషన్లు రాకుండా చేస్తూ కుట్ర అని ఆరోపించిన సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్లో లేని మెరిట్ సిస్టమ్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే యాజమాన్యం కుట్రలు పన్నుతున్నదని, షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఘం భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అంటున్న నాయకుడు భారత రాజ్యం కల్పించిన షెడ్యూల్ కులాల ఉద్యోగులకు ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక సంస్కరణలలో షెడ్యూల్ కులాలకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ఇంధన శాఖ కార్యదర్శి తన అధికారంతో ఎస్సీ ఉద్యోగులకు హక్కులకు భంగం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు ఆర్టికల్ 3తో తెలంగాణ, జెన్కో ఆర్డర్ 62తో చీకటి తెలంగాణ మారేందుకు సిద్ధంగా ఉందా తెలంగాణ అంటూ ప్రశ్నించిన సంఘం నాయకులు. ఎన్టీ రామారావు ఇచ్చిండా? ఎవరిచ్చారు? ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు దొట్టిదారిని తొలగిస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పినాం. నువ్వు ఒక దారి పెట్టు, ఆ దారిలో ఒక పాత్లో ఏముందో రాయి, ఒక గైడ్ లైన్స్ రాయి, ఎక్కడి నుంచో గైడ్ లైన్స్ వచ్చినాయి రాయి, ఎక్కడి నుంచి ఆ జీవో వచ్చిందో రాయి, ఎక్కడి నుంచి కేబినెట్ అప్రూవల్ వచ్చిందో రాయి, ప్రభుత్వం ఏం చెప్పిందో రాయి, అప్పుడు మా హక్కులు లాక్కో, మేము భరిస్తాం. కానీ దొడ్డిదారిన మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని శిరసావహించమని చెప్తే మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈ నాగరావు గారు ఆడినటువంటి ఆస్కార్ డ్రామా మనందరికి తెలుసు కదా, తెలుసా ఆ విషయం? కొన్ని సంఘాలు అడుగుతున్నాయని ఈయన ఒక కమిటీ వేస్తాడు. ఆ కమిటీలో ఎవరిని పెడతాడు? ఈయన మాట జీ హుజూర్ అనే ఒక ఆయనని పెడతాడు. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అలాంటి ఆయన ఒక ఆయన కన్వీనర్ పెడతాడు. కన్వీనర్ పెట్టి ఆ కన్వీనర్ ఏం చేస్తాడు? రోస్టర్లు ఇవ్వాలనా, మెరిట్లు ఇవ్వాలనా అనే ఒక ఎక్సర్సైజ్ చేస్తాడు. దాని మీద ఒక పిహెచ్డి చేస్తాడు ఆయన. ఇదే రిజర్వేషన్ల ద్వారా ఏఈ, ఏడిఈ, డిఈ, ఎస్సీ, సిజిఎంఐ తర్వాత డైరెక్టర్ అయినటువంటి ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? చివరికి దీని మీద ఒక పిహెచ్డి చేసి ఏమిస్తాడంటే మెరిట్లో ఇవ్వాలి. ఆ సార్ చెప్తాడు పైన, మెరిట్లో రాసేసే, రైట్ సార్, మెరిట్లో ఇచ్చేయాలి, ఇది రాస్తాడు. అరే ఇట్లా రాసినామని అంటే మేము ఆయనకు చెప్పినాం, ఈయనకు చెప్పినాం, అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. కానీ ఈ విద్యుత్ సంస్థలలో షెడ్యూల్ కాస్ట్ల యొక్క, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క హక్కులు కాపాడుతున్నటువంటి ఏకైక సంఘం ఎస్సీ ఎస్టీ అసోసియేషన్. ఈ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ యొక్క